వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి వ్లాగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను వ్లాగ్స్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదండి. ఇంకా హాలిడేస్లో ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట. అందుకనే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీరు తమ్నెల్ చూసే ఉంటారు. అమ్మ వాళ్ళ ఇంట్లో నా డే రొటీన్ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి. హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ నా డే అనేది ఎలా ఉన్నదని చెప్పి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే నాకు ఒక బెనిఫిట్ ఏంటంటే, మార్నింగ్ లేవగానే అంటే మనం నార్మల్గానే నేను 6:30, 7 ఆ టైంకి లేస్తాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా 7:30, 8 అయితే అయిపోయిందండి ఖచ్చితంగా. ఇంకా అమ్మ నార్మల్‌గా తుడుచుకోవడం ఇవన్నీ నార్మల్‌గా అమ్మ చేసేసుకుంటది కదా అని చెప్పేసి నేనైతే లేట్‌గా లేచాననమాట. ఇంకా మా పాప నేను లేచేసి ఆమెకు స్నానం చేపిచ్చేసి అన్నీ అయిపోయాక నేను కూడా స్నానం చేసేసి అమ్మ పూజ చేసుకుంటుంటే ఇంకా నేను ఇంటి దగ్గర పూజ చేసుకుంటాను కదా డైలీ. అలాగే ఇంకా అండి ఇక్కడైతే పూజ చేసేసాము. దేవుడి గదిలో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అమ్మ తులసమ్మ దగ్గర ప్రతిరోజు ఇలాగే చేసుకుంటుందనమాట. ఇంకా నేను కూడా అమ్మతో పాటు ఇలా పూజ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే చాలా రోజులయిందండి నేనైతే తీసి. కానీ అప్లోడ్ చేయడానికి నాకు టైం సరిపోలేదు. ఇంకా కొంచెం బ్రేక్ ఇద్దాంలే అని చెప్పేసి నేనే ఊరుకున్నాననమాట. ఇంకా జూన్ స్టార్ట్ అయిపోయింది. స్కూలులు స్టార్ట్ అయిపోతాయి పిల్లలకి. ఇంకా మళ్ళీ నార్మల్ రొటీన్‌కి అయితే వచ్చేయాలన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో లేట్‌గా లేచినట్టు ఇక్కడికి వచ్చాక ఇలా లేట్‌గా లేచేది అవ్వదు కదండీ. ఇంకా నార్మల్‌గా లేచి అన్ని పనులు కంప్లీట్ చేసుకోవడం, ఇంకా నార్మల్ రొటీన్‌కి అయితే వచ్చేయాలన్నమాట. ఇంకా అలారం ఇవన్నీ సెట్ చేసేసుకోవాలి. ఇదండి అమ్మ వాళ్ళ ఇంట్లో నార్మల్‌గా ఇంకా పూజ ఎలా చేసుకుంటామో నేను డైలీ నిత్య పూజ ఎలా చేసుకుంటాననేది చాలా వీడియోస్‌లో షేర్ చేశాను. ఇక్కడ అమ్మ కూడా అలాగే చేసుకుంటదనమాట. నేను అమ్మతో పాటు ఇలా చేసుకున్నాననమాట. ఇదిగోండి ఇంకా ఆ రోజు వచ్చేసి శుక్రవారం అని చెప్పేసి ఇంకా పరవన్నం కూడా ముందుగానే చేసేసింది. క్లిప్పింగ్ వచ్చేసి ముందుదనమాట. ఇంకా ఇక్కడ అక్వేరియం అయితే ఉందన్నమాట. ఇది డ్యూటీ వచ్చేసి మా తమ్ముడిది. తనకి వేరే పని ఉందని చెప్పేసి బయటకు వెళ్ళాడు. ఇంకా అందుకే నేనైతే వీటికి ఫుడ్ అయితే వేసేస్తున్నానమాట. ఇవైతే మా ఇంటి గృహప్రవేశం అయిన తర్వాత తీసుకొచ్చుకున్నామండి ఇవి. అప్పటి నుంచి ఇలానే ఉన్నాయన్నమాట. చాలా దగ్గర ఒక 6 ఇయర్స్ అయి ఉంటాయండి. అవి చిన్నగా ఉన్నప్పుడు తెచ్చాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలానే ఉన్నాయన్నమాట. అవి చాలా అటాచ్మెంట్ అనమాట మాకొచ్చేసి. ఇంకా మా తమ్ముడికైతే బాగా అటాచ్మెంట్ అండి. వాడు మార్నింగ్ లేవగానే ఇంకా వెంటనే రాగానే ఫుడ్ వేసేస్తాడు. ఆవిడ రాగానే ఆరాట పడిపోతాయి అన్నమాట. ఎప్పుడు వేస్తారు అన్నట్టు. ఎవరైనా పక్క నుంచి వెళ్తున్నా కూడా ఫుడ్ వేయడానికే వచ్చారా అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ డ్యూటీ వచ్చేసి మా తమ్ముడిదే. మా డాడీ షాప్ చూసుకోవాలి, మా మమ్మీ ఏమో ఇంకా ఇంటి పని అంతా చేసుకోవాలి కాబట్టి అక్వేరియం వచ్చేసి మా తమ్ముడు చూసుకుంటాడనమాట. ఇంకా శుక్రవారం కాబట్టి మా ఇంట్లో ఇలాగా అమ్మవారి కీర్తనలు ఎప్పుడు మోగుతూనే ఉంటాయండి. ఇంకా ఈవినింగ్ 6 తర్వాత, మార్నింగ్ 6 తర్వాత నుంచి ఒక గంట వరకు వరుసగా అలా మోగిస్తూ ఉంటామన్నమాట. అంటే ఇల్లంతా పాజిటివ్ వైబ్స్తో ఉండాలని చెప్పేసి. మా అమ్మ వాళ్ళ హాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఎల్ షేప్ సోఫా సెట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా అన్ని పనులన్నీ అయిపోయాక టిఫిన్ వచ్చేసి పరవన్నము ఇంకా ఇది దొడ్ర ఉప్మా అనేది చేసిందండి. ఇంకైతే తినేసామండి. ఇంకా నేను చిన్నప్పుడు కొనుక్కున్న బుక్స్ అయితే ఉన్నాయని చెప్పేసి మా పాపకైతే చూపిస్తున్నానండి. ఇవి వచ్చేసి వీధిలోకి అమ్మడానికి వస్తారు కదా, వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నానండి. ఇవి ఎన్సైక్లోపీడియా ఇలాంటివన్నీ అనమాట. అప్పుడైతే నేను 10th క్లాస్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి చాలా ఉపయోగపడతాయి పిల్లలకి, తీసుకోండి అని చెప్పేసి అలానే కూర్చుని అనమాట. మా డాడీ ఏమో ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు. అతనేమో కదలట్లేదు ఇంట్లోంచి. కొనుక్కోమని చెప్పేసి బుర్ర తినేస్తే ఇంకా తీసుకుందనమాట మా మమ్మీ. అప్పుడు ఒక 4 or 5 బుక్స్ కలిపి 2000కి అయితే ఇచ్చారండి. అందులో ఉన్న బొమ్మలు, ఎర్త్ షేపు, ఇలాగా మనకి లేయర్స్ కింద ఉంటాయి అవన్నీ చెప్పుకుంటూ మా పాపకైతే చెప్తున్నాను అనమాట. ఇంకా తను వచ్చేసి ఏబిసిడీలు రాయమ్మ, స్కూల్కి వెళ్ళి చాలా రోజులు అయింది కదా, మర్చిపోయి ఉంటావా అని చెప్పేసి అంటే ఒకసారి రాసింది. మధ్యలో కొంచెం అక్కడక్కడ కొన్ని లేపేసింది అనమాట. అవన్నీ నేను మళ్ళీ కింద రాసి చూపించి ఇలా రాయాలి అని చెప్పేసి చెప్తున్నాను.
అయితే ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ ఇంకా సబ్జా గింజలు జ్యూస్ చేసింది అయితే తీసుకొచ్చిందనమాట. ఇంకా అక్కడ అలా కూర్చుంటూ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ నేనైతే సిప్ చేసుకుంటూ తాగేసానండి. ఇది మా అమ్మ వాళ్ళ గార్డెన్లో గోంగూర చెట్టు అండి. దీంతో ఒక రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. గోంగూర ఎండ్రాయిల్ అండి, చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఎండ్రాయిల్ని ఏ కర్రీలో వేసుకున్నా టేస్టీగా ఉంటుంది, కానీ గోంగూరలో వేసుకుంటే దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయ్యి చాలా బాగుంటుందన్నమాట. ఇదిగోండి ఒక ఫ్రెష్ గోంగూర అయితే తీసుకున్నాను. దగ్గర దగ్గర ఒక 2 కట్టలు ఉంటాయి అనుకోండి అంచనా ప్రకారం. అయితే ఇంకా 2 వంకాయలు, ఒక 3 టమాటాలు వేసాను. కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు అనమాట. మంచిగా కడిగేసుకొని నీట్గా ఇలాగా పెట్టుకోవాలన్నమాట. మనకి గోంగూరలోనండి మనం చాలా వెరైటీలు చేసుకోవచ్చు. చికెన్, మటన్, ఇంకా ఎండ్రాయిలు, పచ్చి రొయ్యలతో కూడా మనం గోంగూర కర్రీ చేసుకోవచ్చు కదా. ఎండ్రాయిలతో చాలామంది నచ్చదంటారు ఆ స్మెల్కే, కానీ ఒక్కసారి చేసుకొని చూడండి, ఆ స్మెల్ వదిలేయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా వాటర్ వేసుకొని బాగా మగ్గపెట్టుకోవాలి. ఆయిల్ వేయకూడదు, ఫస్ట్ వాటర్ వేసుకొని ఇలాగ దగ్గరికి అయ్యేదాకా మగ్గపెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇది బాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అదే మీ దగ్గర రోల్ ఉందనుకోండి, రోల్లో బాగా కచ్చాపచ్చాగా దంచుకుంటే బాగుంటుంది. రోల్ లేని వాళ్ళైతే ఇలాగా మిక్సీలో పట్టేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు ఉంటాయి కదండి, ఆవాలు, జీలకర్ర, ఇంకా మెంతులు అయితే కంపల్సరీ వేయాలి. ఎందుకంటే గోంగూర కాబట్టి కొంచెం మెంతులు వేస్తే బాగుంటుందన్నమాట. మినప్పప్పు అయితే అసలు మిస్ చేయకండి, టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతాయి. ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇంకా వెల్లుల్లి బాగా వేగాలన్నమాట. కరివేపాకు, ఇదిగోండి ఎండ్రాయిలు ముందుగా కడిగేసుకోవాలండి. మనకి హెడ్ని, తోక అన్నీ కట్ చేసేసుకొని బాగా కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే ఎండబెడతారు కదా, మట్టి అది ఉంటుంది కాబట్టి. ఎండబెట్టేసుకుని కడిగేసుకున్న తర్వాత ఇలాగా పెనం మీద వేసుకొని దాంట్లోంచి స్మెల్ అంతా పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ చేసుకొని పెట్టుకున్న ఈ గోంగూర మిశ్రమం ఉంది కదండి, అదైతే దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత ఒక చిన్న చింతపండు, ఒక 2 పిక్కలు అయితే సరిపోతాయండి. బాగా నీటిలో బాగా కలిపేసి ఆ రసాన్ని వేసుకోవాలండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇది బాగా దగ్గరికి అయిపోవాలన్నమాట. బాగా ఉడకాలి. ఎంత బాగా ఉడకాలంటే చూసారా, వాటర్ అంతా ఎగిరిపోయింది. అంత బాగా ఉడికిన తర్వాత కల్లుప్పు టేస్ట్కి తగినట్టు, ఇంకా కొంచెం పసుపు వేసుకోండి, చిటికెడు. అంతేనండి. వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని లేదంటే గాను నూనె వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇదండి ఈరోజుటి వీడియో. ఇక్కడితో వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. అయితే నేను బ్లాగ్స్ చేసి చాలా రోజులైంది కాబట్టి కొత్తగా ఛానల్కి వచ్చి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అయితే నా పాత సబ్స్క్రైబర్లు అయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఇంకా డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. డైలీ అంటే వీక్లీ ట్వైస్ ఒక వీడియో 2 వీడియోస్ పెడతాను కాబట్టి అలా అన్నమాట. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ అండి, బాయ్.